హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, మార్చి నెలలో చూసినట్టయితే చాలా మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ప్రతి ఒక్క బడ్జెట్ సెగ్మెంట్ లోపల మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ నెలలో చాలా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే ఇన్ఫినిక్స్ నుంచి వెళ్ళి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 అనే మొబైల్ అయితే ఫస్ట్ రోజు అయితే లాంచ్ కాబోతుంది. దీనిలో హైలైట్ చూసినట్టు అంటే 6000 mAh బ్యాటరీని అయితే ఇస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్ లోపల 6000 బ్యాటరీ ఇచ్చడైతే ఒక హైలైట్ అనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 50 MP రియర్ కెమెరా ఉంటుంది. 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఫ్లిప్కార్ట్లో మనకు 6999 రూపీస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే సామ్సంగ్ నుంచి వెళ్ళి F సిరీస్లో ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. మనం సాధారణంగా చూసినట్టయితే F సిరీస్ మొబైల్స్ అయితే ఆఫ్లైన్ లోపల చాలా సేల్స్ అయితే జరుగుతాయి. మరియు ఈ సామ్సంగ్ మొబైల్స్ కెమెరా అయినా డిస్ప్లేకి అయినా చాలా కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఉంటుంది. ఇందులో భాగంగా F15 మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకు 4th మార్చి రోజు అయితే లాంచ్ అవుతుంది. దీనిలో హైలైట్ ఏంటంటే ఇది Android 14తోనైతే వస్తుంది. అదేవిధంగా 4 years Android మేజర్ అప్డేట్స్ అయితే ఇస్తామని గ్యారంటీ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా 6000 mAh బ్యాటరీ కూడా ఇస్తున్నారు. ఇక ప్రాసెసర్ గురించి చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 50 MP 8 MP 2 MP రియర్ కెమెరా ఉంటుంది. 13 MP ఫ్రంట్ కెమెరాతోనైతే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 14,999 రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది 4th మార్చి రోజు అయితే లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే మన ఇండియా బ్రాండ్ కు చెందినటువంటి లావా నుంచి అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అదే లావా బ్లేజ్ కర్వ్ అని ఆమ్లైట్ డిస్ప్లే విత్ కర్వ్ డిస్ప్లే తోని 15-16 వేల ప్రైస్ రేంజ్ లోపల ఈ మొబైల్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఆ ప్రైస్ రేంజ్ లోపల కర్వ్ డిస్ప్లే విత్ ఆమ్లైట్ డిస్ప్లే వచ్చేంటే మాత్రం ఇది ఒక కిల్లర్ మొబైల్ అయితే అవుతుంది. ఇంకా దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే వాడారు. 8GB ర్యామ్ ఉంటుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 64 MP 8 MP 2 MP రియర్ కెమెరా ఉంటుంది. 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతోనైతే ఈ మొబైల్ ని మనకి ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 15,999 రూపాయలకైతే వచ్చే అవకాశం అయితే ఉంది. మన నెక్స్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే నథింగ్ 2A. ఈ నథింగ్ వాళ్ళు చూసినట్టయితే నథింగ్ 1, 2 తర్వాత 3 తీసుకొస్తారని అనుకున్నారు కానీ నథింగ్ 2A మొబైల్ అయితే వీళ్ళు 5th రోజు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ చూసినట్టయితే డిస్ప్లే అండ్ కెమెరాస్ కి అయితే చాలా హైలైట్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇంకా దీనిలో చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 MP ప్లస్ 50 MP రియర్ కెమెరా అయితే ఇస్తున్నారు. అదేవిధంగా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ గురించి చూసినట్టయితే ఇది మనకు 31,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా 6th రోజు చూసినట్టయితే 2 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఒకటి రియల్మీ నుంచి వెళ్ళి రియల్మీ 12+. ఇక ఈ మొబైల్ గురించి చూసినట్టయితే సేమ్ మళ్ళీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ తోని అదేవిధంగా లెదర్ బ్యాక్ ఫినిష్ తోని అయితే మళ్ళీ అదే సేమ్ రియల్మీ 12 రియల్మీ 11 మాదిరిగానే డిజైన్ తోనైతే ఈ రియల్మీ 12+ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది 19,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 6th రోజు లాంచ్ కాబోతున్న రెండో మొబైల్ వచ్చేసి అప్పో నుంచి వెళ్ళి K11. ఆఫ్లైన్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ అప్పో వాళ్ళు అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అదే 6th రోజు లాంచ్ కాబోతున్నటువంటి అప్పో K11 ఇది కెమెరా అండ్ స్లిమ్ డిజైన్ బెస్ట్ కెమెరాస్తోనైతే లాంచ్ కాబోతుంది. స్నాప్డ్రాగన్ 782G ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోని 50 MP ప్లస్ 8 MP 2 MP రియర్ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరాతోనైతే ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 100 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తోనైతే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 21,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. 7th రోజున షామీ నుంచి వెళ్ళి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్ తోనైతే లాంచ్ చేయబోతున్నారు. 1.5K రెజల్యూషన్ తో ఉన్నటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. దీనిలోని కెమెరాలను అయితే వీళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు. 50 MP వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 50 MP టెలిఫోటో లెన్స్ ఉన్నటువంటి కెమెరాతోనైతే వీళ్ళు ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది.
ఇంకా కెమెరా పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది ఈ మొబైల్. ఇంకా దీనిలో చూసినట్టయితే 32 MP ఫ్రంట్ కెమెరాతోనైతే ఇస్తున్నారు. ఇంకా IP68 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. బ్యాటరీ గురించి చూసినట్టయితే 4610 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 41,899 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అదే 7th రోజు ఇంకో మొబైల్ కూడా లాంచ్ కాబోతుంది. అది ఒప్పో నుంచి వెళ్ళి ఒప్పో V30 సిరీస్. ఇందులోపల 2 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి, V30 అండ్ V30 Pro. ఇక V30 గురించి చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. 50 MP 2 MP రియర్ కెమెరా ఉంటుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 33,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రో విషయానికి వచ్చి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అయితే వస్తుంది. అదేవిధంగా 50 MP 2 MP రియర్ కెమెరా ఉంటుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 39,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక 12th రోజు లోపల ఐక్యూ నుంచి వెళ్ళి ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది, ఐక్యూ Z9. ఇది Android 14 వర్షన్ తోనైతే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. 50 MP 2 MP రియర్ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 24,999 రూపీస్కి అయితే వస్తుంది. లాస్ట్ మొబైల్ గురించి చూసినట్టయితే అప్పో నుంచి వెళ్ళి F25 Pro. ఇది 29th రోజు అయితే లాంచ్ కాబోతుంది. ఆఫ్లైన్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ F సిరీస్లో వచ్చే మొబైల్స్ అయితే చాలా వరకు ఆఫ్లైన్లో చాలా సేల్స్ అయితే ఉంటాయి వీటి. ఇక దీని యొక్క ప్రాసెసర్ గురించి చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తోని. 64 MP 8 MP 2 MP రియర్ కెమెరా ఉంటుంది. 32 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతోనైతే ఈ మొబైల్ని మనకు ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 23,999 రూపీస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ మార్చి నెలలో లాంచ్ కాబోతున్నటువంటి కొన్ని మొబైల్స్. ఇందులో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.